హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ మేక్ గులాబ్ జామున్. ఫస్ట్ కావాల్సినంత పిండి తీసుకొని అందులో దానికి తగినంత వాటర్ పోసుకుంటూ డౌలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా అయితే దీన్ని చేయకూడదు. నార్మల్గా చేసుకున్నాక పక్కన ఒక క్లాత్ తడి చేసుకొని దాని మీద వేసి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. గ్యాస్ మీద ఒక గిన్నెలో నీరు పోసుకొని నేను తీసుకున్న దానికైతే 1.5 కప్పు షుగర్ అయితే పడుతుంది. ఇలాచి వేసి షుగర్ కరిగినంత వరకు తిప్పుతుంటూ ఉండాలన్నమాట. దీనికి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం పక్కన రెస్ట్ ఇచ్చిన డౌ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం ఇప్పుడు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవాలి. గులాబ్ జామున్ పగుళ్ళు రాకుండా ఉండాలి అనేసనంటే 2 చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెజర్ ఇస్తూ పామడం వల్ల క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. మధ్యలో కూడా పిండి అనేది మిగిలిపోకుండా ఉంటుంది. అలా చేసుకున్న దాని మీద ఇప్పుడు తడి క్లాత్ మళ్ళీ దీనిపైన అనేది వేసేయాలి. డ్రై అయిపోతే పగుళ్ళు వచ్చేసి గులాబ్ జాములు అనేవి బాగోవు. ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం అన్ని గులాబ్ జాములు కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. 2 చేతుల మధ్యలో ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్ని గులాబ్ జాములు చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి మొత్తం 15 గులాబ్ జాములు అయితే అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి దాని మీద బండి పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని గులాబ్ జాములు ములిగినంత వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా డ్రాప్ ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు. హీట్గా ఉండడం వల్ల కలర్ అయితే వచ్చేస్తుంది, లోపల అయితే ఉడకదనమాట. సో మొత్తము గులాబ్ జాములన్నీ డ్రాప్ చేసుకొని అవి మీదకి తేలినంత వరకు మనం కదపాలి. గులాబ్ జాములు ఫ్రై అయినాక వాటి మీదుగా అవే మీదకి అనేవి తేలుతాయి అన్నమాట. అంతవరకు మనం గరిటె పెట్టి కలపకూడదు. కలిపితే ఏమవుతుంది అంటే పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఈవెన్గా వేగాలి అంటే ఇలా గరిటె పెట్టి చుట్టూ మనం రౌండ్గా తిప్పుతుంటే మనకి గులాబ్ జాములు అనేవి రౌండ్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అండ్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా గ్యాస్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అప్పుడైతే చక్కగా కుక్ అవుతాయి. లేదంటే కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతుంది. మొత్తం ఇలాగా ఫ్రై అయినాక మనం ఇందాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ అయితే ఉంది కదా, అందులో డ్రాప్ చేసేస్తే మన టేస్టీ గులాబ్ జామున్ అనేవి రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.